అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మష్రూమ్స్ కర్రీ చేసుకుందాం వచ్చేయండి. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నంగా తరుముకున్న వేసుకోవాలండి. అవి బాగా వేగాక తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి. ఇది రోటీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి బాగుంటుంది. తర్వాత పసుపు వేసుకుంటున్నామండి. పసుపు వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మష్రూమ్ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. దాన్ని కలుపుకున్నాం. అది 5 నిమిషాలు అయిన తర్వాత టమాటా పూరి వేసుకుంటున్నామండి. దాన్ని మిక్స్ చేసుకుంటున్నాం. అలాగ 5 నిమిషాలు మగ్గిన తర్వాత మష్రూమ్ ముక్కల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. తర్వాత అందులోకి తగినంత కారం వేసుకుని జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. అట్లనే ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మష్రూమ్ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, అవి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకుని నూనె తేరేదాకా ఉంచుకోవాలండి. అందులో కొన్ని వాటర్ పోసుకుని 10 నిమిషాలు మగ్గితే లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించుకుంటే మష్రూమ్ కర్రీ అయితే తయారైపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.